వాళ్ళ బురక వాళ్ళు ఎత్తి చూస్తే మీకు బోగస్ ఓట్లన్నీ బయటపడతాయి. అంతెందుకు రక్షాపురంలో మీరు ఎట్లా కౌంట్ చేశారు? 6 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి హైదరాబాద్ పార్లమెంట్ లో. మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు? లెక్క ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఈ రోజు మరి 14 నెలలైంది భరత్ గారు. మీకు కావాలంటే రేపు నేను ఎంటైర్ PDF పంపిస్తాను మీకు. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి దీని మీద. నేను మొత్తం డేటా నా ముందు పెట్టుకొని కూర్చొని ఉంటాను. ఇంకేం గుర్తు పెట్టుకుంటానండి? ఎన్నని గుర్తు పెట్టుకుంటానండి? ఒక్కొక్కటి టీవీలో ఒక్కొక్కటి నేను స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి చూపించానండి మీడియాలో. 22 లక్షల ఓట్లలో హైదరాబాద్ పార్లమెంట్ లో 5.5-6 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని ఎట్లా వచ్చింది మీ దగ్గర ఫిగర్? ఎలా వచ్చింది అంటే ఏదైతే ఓటర్ మాకు బండిల్స్ ఇస్తారు కదా మేము కంటెస్ట్ చేసే ముందు, ఆ కంటెస్ట్ చేసే వచ్చిన దాంట్లో ఎవరైతే మాకు ఓటర్ అరౌండ్ ఒక 100 మంది పెట్టాము. పాపం మా బీజేపీ ఓవర్సీస్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి. ఈ మాటకి నేను మీ జీ ఛానల్ ద్వారా మొత్తం ఎంతమంది అయితే విదేశంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్నారో ఈసారి చాలా అభిమానంగా నా వరకు చాలా సహాయపడ్డారు. సో మేమేం చేశామంటే ఈ డేటానంతా ఎలక్షన్ కమిషన్ సైట్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. డూప్లికేసీ, విపరీతమైన డూప్లికేసీ ఒకటి వచ్చింది. ఇది కాక మాకు బీజేపీలో కూడా లోకల్ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ పాపం చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నారు. ఏమని ఎక్కడెక్కడ జిహెచ్ఎంసీ ఇళ్లు లేకపోయినా ఉన్నాయి, రోహింగ్యాస్ ఎవరెవరు ఉన్నారు, ఆ హోంవర్క్ అంతా ఒకటి గ్యాదర్ చేయడం జరిగింది. రోహింగ్యాలకుందా ఓటాకుందా పాత బస్తీలో? ఉందండి. అబ్బో ఉంది ఉందండి. మరి ఎట్లా వాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఏమన్నా వచ్చాయా రోహింగ్యాలకు? ఎట్లా అసలు మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఇప్పుడు మారడిపల్లి వీధులలో మీకు డబ్బాలు స్టార్ట్ అయినాయి చూడండి. ఈ బీఫ్ ఓపెన్ షాప్స్ ఉంటాయి. మీరు సైనిక్పురి రోడ్డు మీద పోతే మీకు బీఫ్ షాప్స్ ఉంటాయి చాలా. బయట నుంచి రోహింగ్యాస్ వస్తారు. వాళ్ళకు ఒక గెజిట్ ఆఫీసర్ సంతకం పెడితే చాలు, మీకు పక్కనే యునాని హాస్పిటల్ ఉంటుంది, అక్కడ ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉంటాడు, అతను స్టాంప్ కొట్టేస్తాడు, వీళ్ళకి ఆధార్ కార్డులు వచ్చేస్తాయి వీళ్ళకి. అబ్బాయి చాలా నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం కదా రోహింగ్యాల కోటాకు ఉంటే. మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు ఇంకా నిజాలు చెప్తాను మీకు ఇంకా ఫర్దర్, ఎందుకంటే తెలియదు మరి 14 నెలల్లో చాలా తెలిసింది నాకు. ఎంతో మంది గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళి మీరు కనుక లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు సహకరించరు. మీకు చిన్న ప్రశ్న మిమ్మల్ని వేస్తాను భరత్ గారు, మీరు చెప్పండి. మీకు ఇప్పుడు ఓటర్ స్లిప్ చూపించాను నేను, మీకు పోలీస్ ఎందుకు సహకరించింది దానికి చెప్పండి. ఆ ఓటర్ అక్కడ బాధపడుతున్నాడా లేదా? అంతకుముందు నేను మాట్లాడలేదు కదా, సాక్షాత్తుగా మీ ముందు మీకు పంపించిన వీడియోలో ఓటర్ మాట్లాడుతున్నాడా? అయ్యా నా ఓటు ఎవడో వేసేసాడు అని. ఎక్కడ సెంట్రల్లోకి వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కాంగ్రెస్ హయాంలో ఉంటే మీరు మనుషులను పెట్టి డిగ్ చేయొద్దండి. మీ కంటి ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు కంటిన్యూస్ గాని ఇచ్చారు మీరు? కానీ ఎన్రోల్మెంట్ జరుగుతుంటే 5.5-6 లక్షల దొంగ ఓట్ల ఎన్రోల్మెంట్ జరుగుతుంటే మరి బీజేపీ క్యాడర్ ఏం చేస్తున్నారు పాత బస్తీలో? వాళ్ళు అప్పుడు ఆబ్జెక్షన్ కూడా వ్యక్తం చేయొచ్చు కదా. కొత్త ఓటర్లు ఆబ్జెక్షన్ ఎన్నిసార్లు అండి? దట్ ఈస్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఈ రోజు మీకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీరు థర్డ్ పార్టీకి అప్పచెప్తారా? మళ్ళీ మీ పోలీస్కే అప్పచెప్పుకుంటారా? దాన్ని మీ స్టేట్ ఇంటెలిజెన్స్ కే ఇచ్చుకుంటారా మీరు దాన్ని? మనకి భారత రాజ్యాంగంలో ఒక స్టేట్ లిస్టు, ఒక సెంట్రల్ లిస్టు అని ఉంటుందండి. రెండు స్టేట్ లిస్ట్ లో వచ్చే స్టేట్ లిస్ట్ లో వస్తాయి. దాన్ని నేషనల్ సెక్యూరిటీ ఇప్పుడు మీరు చెప్పినట్టు రోహింగ్యాస్ అంటే నేషనల్ సెక్యూరిటీ భారతదేశ హోంశాఖ పరిధిలోకి వస్తుంది. ఎన్ఐఏకి అప్పగించవచ్చు ఈ విధంగా ఉంటే గనక మీరు చెప్తున్నట్టుంటే. ఎక్కడెక్కడ ఎంతెంత మందిని వాళ్ళు ఏం సర్చ్ చేసి ఏం వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నాయండి. ప్రతిదీ మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ లేదు కదా, నాకు అర్థం కాక. ఇప్పుడు బీహార్ లో SIR చేస్తున్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మరి పాత బస్తీలో చేయమని మీరు డిమాండ్ చేయొచ్చు కదా ఈసీని. కరెక్టేనండి. ఇప్పుడు నేను ఎంత డిమాండ్ చెయ్యాలో, కొత్తగా వచ్చిన ఒక రాజకీయ నాయకురాలిగా ఎంత డిమాండ్ చేయాలో నేను ఈసీని డిమాండ్ చేశాను. కానీ ఒక రకంగా ఐ వాజ్ ఓన్లీ ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ టు ప్రెజెంట్ సో మచ్, అంత విశదీకరంగా అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగడం. సరే, ఎలక్షన్